134. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఆ పాట పాడుకుందాం. మహాగణుడు
పాట సంఖ్య 'నూతనంగా చేర్చబడిన శివుని గీతాలు' అనేది కొత్త పాటల బుక్లో శివుని గీతాలు 10వ పాట. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. ఇక్కడ లాస్ట్లో పైన పేజ్ నంబరు 482 కొత్త పాటల బుక్లో. పదవ పాట. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను వివరింపలేను యేసయ్య
ప్రభు నామం అందరికీ వందనములు. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి మనము 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 4 వచనాల వరకు మనందరము కలిసి చదువుకుందాం. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి అందరం కలిసి చదువుకుందాం. 278 పేజీ నెంబరు. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్టు కలగక ఉండెను. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజువునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనని చెప్పి ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదికి అబీషగు అను సునేమిరాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నీ నామం బట్టి మరొకసారి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నా. దయగల తండ్రి, ఈ దినం నా ప్రభా సిస్టర్స్ మీటింగ్ కొరకై చేరి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకను ఇంటి దగ్గర నిర్లక్ష్యంగా అవును ప్రభు ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడి నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నేను ప్రార్థించేవారుగా మీరు సిద్ధపరచమని ప్రార్థించి వేడుకుంటున్నా. దయగల తండ్రి, నిలబడి నన్ను కూడా మీరు బలపరచండి. అవును, నేను ఆ బలహీనరాలను, ఎన్నిక లేని దాన్ని, ఎందుకు పనికిరానటువంటి దాన్ని, తృణీకరింపబడిన దాన్ని ప్రభా, లోకంలో ప్రభా లాంటి నన్ను ప్రభా మీరు ఏర్పరచుకొని తండ్రి. అవును ప్రభా, నేను మీ యొక్క దయా సంకల్పం చొప్పున, నీ యొక్క ఉద్దేశం చొప్పున నన్ను ఏర్పరచుకొని నియమించుకొని ప్రభా నీ యొక్క గొప్ప ఇంటిలో ప్రభా నీ పని చేయుటకు ఆ పాత్రాలైన నాకు ఈ ధన్యత అనుగ్రహించినందుకే నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నా. దయగల మా తండ్రి, అవును ప్రభా నేను ఈ యొక్క కొద్ది సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభా. నా యొక్క నోటికి మీరు బూరగా ఉండమని ప్రార్థిస్తున్న తండ్రి. నా యొక్క సొంత తలంపులు, నా యొక్క ఆలోచనలు అన్నీ కూడా కొట్టివేయండి ప్రభా. నా యొక్క సొబుదిని ఆధారం చేసుకునక ప్రభా, నా యొక్క ప్రవర్తన అంతటి యందు నీ అధికారంకు ఒప్పుకొని ప్రభా నీ సన్నిధిలో నిలబడి దానిగా నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తున్న తండ్రి. అంతేకాకుండా రెండంతల ఆత్మలతో నన్ను నింపుతూ రమ్మని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న తండ్రి. దయగల మా తండ్రి, అవును నా ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని, ఈ కొద్ది సమయంలో ప్రభా కరెంటును కూడా నీ స్వాధీనంలో ఉంచుకోండి, వాతావరణాన్ని కూడా మంచి తేటపరుస్తురమ్మని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి పెట్ట కలగక ఉండెను. దావీదు రాజు బహువృద్ధుడు అయిపోయినాడంటే చాలా వయసు వచ్చింది ఆయనకు, చాలా వృద్ధాపం దశకు వచ్చినాడు. ఎన్ని బట్టలు కప్పినా కూడా అతనికి వెట్ట కలగలేదు. కాబట్టి వారు, మా ఏలిన వాడవును రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెదుకుట మంచిది. రాజు యొక్క సేవకులు వాళ్ళు ఎన్ని బట్టలు కప్పినా నీకు వెట్ట కలగలేదు, వేడిగా లేదు, నువ్వు ఇట్లా చాలా ఆయన వృద్ధాప దశలో ఉన్నాడు కాబట్టి ఒక చిన్నదాన్ని వెతికి, ఇశ్రాయేలు దేశం అంతట్లో కూడా వెతికి ఒక చిన్నదాన్ని తీసుకుని వస్తామని అతని సేవకులు చెప్పినారు. 3వ వచనంలో, ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను సునేమిరాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి. ఇప్పుడు మనము ఈ అబీషగు అనే ఆమె గురించి మనము, ఈ చిన్నదాని గురించి మనము ధ్యానించుకుందాం. ఈ యొక్క చిన్నది బహు చక్కనిదై ఉండి 4 అంశాలుగా
ఈమెలో ఉండే లక్షణాలు, ఈమె చేసే వాటన్నిటిని గురించి మనము ఇక 4 అంశాలు మనము ధ్యానించుకుందాం. మొదటగా 4వ వచనంలో, ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి. ఈమె చాలా చక్కగా ఉందంట, అంటే చాలా అందంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది, బహు చక్కనిది, బాగా చక్కగా ఉంది. మనము ఎవరైనా పిల్లలు పోతుంటే చూసి ఆ పాప భలే చక్కగా ఉంది కదా, ఆ బాబు భలే చక్కగా ఉండడని మనం అనుకుంటాం. అట్లా ఈ చిన్నది కూడా బహు చక్కనిది, అంటే ఆమె ఎంతో చక్కని రూపం గలదిగా ఉన్నది. భౌతికమైన రూపం మనకు కాదు కానీ ఆత్మీయమైన సౌందర్యం మనము కలిగి ఉండాలి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటో తిమోతి 2వ అధ్యాయము ఆ సౌందర్యం గురించి, బహు చక్కనిది, ఆమె ఎంతో చక్కనిది. ఆమెకి ఏ విధంగా అట్లాంటి ఆ యొక్క అందము, ఆ యొక్క చక్కనిదనము ఏ విధంగా వచ్చిందంటే, పై రూపము బయటికి బహిరంగంగా ఉండే ఆ యొక్క అందం కాకుండా ఎలాంటిగా ఉండాలంటే, మనం చూసుకున్నట్లయితే 9వ వచనము 10వ వచనంలో ఏ విధంగా మనము ఆత్మీయమైన సౌందర్యము కలిగి ఉండాలంటే, 9వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 9వ వచనము, 1 తిమోతి 2:9 వచనమా. మరియు స్త్రీలను అనుకువయ్యు స్వస్థబుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలంతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఏక అలంకరణ మనకి ఏ విధంగా ఉండాలంటే, సత్క్రియల చేత మనల్ని అలంకరించుకోవాలా. మన యొక్క బాహ్యమైన సౌందర్యం కాదు కానీ, బాహ్యమైన సౌందర్యము వ్యర్థం. అందుకే సామెతల్లో ఉంది కదా, సామెతలు చివరి అధ్యాయంలో 31వ అధ్యాయము 30వ వచనము, అందరికీ తెలిసిన లేఖన భాగమే. అందము మోసకారము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. మనకు ఎలాంటి సౌందర్యం అంటే సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలా. ఆ చిన్నది బహు చక్కనిది, ఆమె ఎంతో చక్కనిది. ఆ విధంగా మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే, భౌతికమైన సౌందర్యం కాదు, మన యొక్క ఆత్మీయమైన సౌందర్యము బహు చక్కగా ఉండాలి. మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు అన్నిట్లలో కూడా మనము చక్కగా ఉండాలి. అదే 3వ అధ్యాయం 1 తిమోతి 3వ అధ్యాయం కింద 11వ వచనంలో, 1 తిమోతి 3వ అధ్యాయము 11వ వచనం, 4వ అధ్యాయము 11వ వచనం, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను. చూడండి, ఇట్లాంటి వాటిలో మనము ఏ విధంగా ఉండాలి, మాదిరికరంగా ఉండాలి. సత్క్రియల చేత మనల్ని అలంకరించుకోవాలి. భౌతికమైన సౌందర్యము వ్యర్థం, అందం మోసకరము, సౌందర్యము వ్యర్థమని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి భౌతికమైన సౌందర్యం కోసం మనము తాపత్రయపడకూడదు. భౌతికమైన సౌందర్యము ఇక మన దేహానికి మనకుండే ఈ అందము, మన రూపము ఇది చెడిపోతుందేమో అని ఎంతగానో కొంచెంమంది చాలా దానికోసము, అందం కోసము ఖర్చు పెడతా ఉంటారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి అక్కడెళ్ళి ఇక్కడెళ్ళి, ఇప్పుడు పల్లెటూర్లలో కూడా చాలా ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి అలాంటి అందము మనకు ఆ యొక్క అందము గతించిపోయేది. అందము మోసకరము. ఆ యొక్క అందం చేత, ఆ యొక్క సౌందర్యం చేత మోసపోయే జీవితాలు ఎంతగానో నష్టపరుచుకున్న జీవితాలు. కాబట్టి మనం ఎలాంటి వారంగా ఉండాలంటే, దైవభక్త గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఆ విధంగా మన యొక్క మాటలు అయితేనే, మన యొక్క ప్రవర్తనలు అయితే, మన యొక్క ప్రేమలు అయితేనేమి, మన యొక్క విశ్వాసంలో అయితేనే మనము ఏ విధంగా మాదిరికరంగా ఉండాలంటే, మనం ఆ యొక్క ఆత్మీయ సౌందర్యం కలిగిన వారంగా మనల్ని చూసినప్పుడు భలే మంచి ఆత్మీయంగా ఉంటుంది. ఆమె దేవుని సన్నిధిలో ఎంతగానో వినయం కలిగి ఉంటుంది, చాలా ఆత్మీయురాలు. ఆమె ఆత్మీయమైన సౌందర్యం మనకు కలిగి ఉండాలి. భౌతికమైన సౌందర్యం అంతా కూడా వ్యర్థమైపోయేది, ఒక దినాన్ని అన్నీ కూడా గతించిపోయేవే. కాబట్టి ఈ యొక్క స్త్రీ ఈ అమ్మాయి ఎట్లాంటిది, అభిషగు చక్కనిది. తర్వాత రెండో లక్షణం మనం చూసుకున్నట్లయితే,
మొదటిగా చక్కనిదంటే మనము మన యొక్క భౌతికమైన అందం కాదు కానీ ఆత్మీయమైన సౌందర్యం మనము కలిగి ఉండాలని చూసుకున్నాం. రెండవదిగా ఎలాంటి స్త్రీ అంటే ఆమె ఈ చిన్నది బహు చక్కనిది ఉండి రాజును ఆదరించుతుంది. 4వ వచనంలో 1వ రాజులు 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి దానిగా ఉంది. ఏ సమయంలో ఆదరించి దానిగా ఉంది? రాజుకు ఎంతో ఆ యొక్క పరిస్థితి, ఎన్ని బట్టలు కప్పినా కూడా ఆయనకు వెచ్చదనం కలగలేదు కాబట్టి ఆ యొక్క చిన్నది ఆదరించేదిగా ఉన్నది. ఆమె ఎంతో రాజును ఆదరించే చిన్నదిగా ఉందంటే రాజుకు పరిచారం చేసేదానిగా ఉంది. ఎట్లా మనము ఏ విధంగా ఆదరింపబడతాము? శ్రమల్లో మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడు కాబట్టి ఇక్కడ మనం యెషయాలో మనం చూసుకున్నట్లయితే ఏముంది? యెషయాలో 66వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. చూడండి, ఈ యొక్క చిన్నది అభిషగు రాజును ఆదరించే స్త్రీగా ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, ఒకని తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా నేను మిమ్మను ఆదరిస్తానంటున్నాడు దేవుడు. యొక్క శ్రమల్లో, బాధల్లో, కష్టంలో, దుఃఖంలో, వేదనలో మనం ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఆదరించే దేవుడుగా మనకు ఆయన ఉన్నాడు. ఆ విధంగా ఆదరించే బిడగా ఉన్నది ఈ యొక్క అభిషగు. తర్వాత మనం చూసుకున్నట్లయితే రాజుకు ఆమె పరిచర్య చేస్తుంది, ఇంకా ఉపచారము చేస్తూ ఉంది. రాజుకు ఏ విధంగా పరిచర్య చేస్తుంది? ఆమె తన యొక్క జీవితంలో ఆమె ఎంతగానో రాజును కనిపెట్టుకొని రాజు దగ్గరే ఉండి రాజును ఆదరించి, ఎంతోమంది రాజును ఆదరించడానికి ఎంతోమంది ఉండొచ్చు, సైనికులు ఉండొచ్చు, సేవకులు ఉండొచ్చు, సైన్యాధిపతులు ఎంతోమంది ఉన్నారు, తన కుమారులు, తన భార్యలు ఉన్నారు. కానీ ఈ యొక్క అభిషేకు మాత్రము రాజును ఆదరించేదిగా ఉంది. చిన్న బిడ్డ, చిన్నది, ఇక్కడ ఫస్ట్లోనే ఉంది 4వ వచనంలో, ఈ చిన్నదాని ద్వారా రాజు ఆదరింపబడుతున్నది. బైబిల్ గ్రంథంలో చిన్న వాళ్ళ ద్వారా కూడా దేవుడు పరిచర్య చేపించుకుంటాడు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సమూయేలు కూడా చిన్నవాడు. మొదటి సమూయేలు 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 1వ వచనంలో బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏక చిన్నది రాజుకు పరిచర్య చేస్తుంది. 1వ రాజులో మనం 1వ అధ్యాయంలో చిన్నది రాజుకు పరిచర్య చేస్తుంది. చిన్నవారినైనా పెద్దవారినైనా ఎవరినైనా కూడా దేవుడు తన పరిచర్యకు వాడుకుంటాడు. ఇక్కడ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. బాలుడుగా ఉన్నాడు సమూయేలు, బాలుడుగా ఉండి అతను యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే 2వ రాజుల గ్రంథంలో కూడా 5వ అధ్యాయంలో 2వ రాజులు 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఇక్కడ సిరియా రాజు సైన్యాధిపతి నయమాన్ ఉంటాడు. 1వ వచనం నుంచి చూసుకున్నట్లయితే 2వ రాజులు 5వ అధ్యాయము 1వ వచనం నుండి 1-2 వచనాలు. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయం కలగజేసిండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలీల దేశం మీదికి పోయిండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఇక్కడ పెద్దోళ్ళని తీసుకొచ్చుకోలేదు, ఒక చిన్నదాన్ని. ఇక్కడ మొదటి రాజుల్లో మనం చూసుకున్నట్లయితే ఈమె కూడా చిన్నది, అభిషేకు కూడా ఈ చిన్నది బహు చక్కనిదే. ఇక్కడ నయమాను భార్యకు పరిచర్య చేస్తుంది. ఎవరు? ఒక చిన్నది. సమూయేలు కూడా చిన్నవాడు. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల చిన్నవారిని కూడా దేవుడు తన పరిచర్యకు వాడుకుంటూ వచ్చినాడు. ఆ విధంగా తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కీర్తన 94లో 94:19 కీర్తనల గ్రంథం 94:19 నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. అంతరంగమందు విచారములు హెచ్చించినప్పుడు మన అంతరంగంలో, మన హృదయంలో, మన కుటుంబంలో మనకు బాధలు, విచారములు, దుఃఖములు ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. గొప్ప ఆదరణ ఎవరి ద్వారా ఆదరణ? మనకు
దేవుని ద్వారా మనకు గొప్ప ఆదరణ కలుగజేసి మనకు మన ప్రాణానికి నెమ్మది కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇక చిన్నది కూడా దావీదు రాజును ఆదరించేదిగా ఉంది. కాబట్టి మన శ్రమల్లో, దుఃఖంలో, బాధలో, విచారంలో ఉన్నప్పుడు దేవుడే మనల్ని ఆదరించేవాడు. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ చూసుకున్నట్లయితే మనం అదే కీర్తన 27:10లో కూడా నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. కొన్ని సమయాల్లో ఆ తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, రక్త సంబంధికులైన, బంధువులైనా ఎవరైనప్పటికీ కూడా ఆ పరిస్థితులను బట్టి మనల్ని ఆదరించేవారుగా ఉండరు. ఆ పరిస్థితులను బట్టి దూరం అయిపోతుంటారు. అందుకే నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయును. అందరు విడిచినప్పటికీ కూడా దేవుడు మనల్ని చేరదీసేవాడుగా, ఆదరించేవాడుగా, మన హృదయంలో నెమ్మది లేనప్పుడు, మన అంతరంగంలో విచారంలో హెచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. అదే యాకోబు పత్రిక 5:13లో కూడా మనం చూసుకున్నట్లయితే మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలి. నిజంగా మనకు శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మనము ఆదరింపబడతాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఆదరింపబడి మనకు నెమ్మది కలుగుతుంది. కలవరం పోయి నెమ్మది వచ్చేది. ఎప్పుడైతే ఆ కలవరాలు వచ్చినాయో మన జీవితంలో మనకు శ్రమలు, బాధలు, దుఃఖంలో వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి పోతే ఎవ్వరు కూడా మనల్ని ఆదరించరు. ఒకప్పుడు మన ద్వారా వాళ్ళు మేలు పొందింటారు, కానీ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ సమయంలో, ఆ పరిస్థితులలో మనల్ని ఎవ్వరు కూడా ఆదరించరు. ఆ విధంగా కాకుండా మనము ఏం చేయాలంటే, మీలో ఎవరికైనాను శ్రమ, దుఃఖము, బాధ, వేదన ఇవన్నీ కలిగినప్పుడు, శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. మనము దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడే మనల్ని ఆదరించేవాడు. ఆ శ్రమ నుండి, ఆ దుఃఖం నుండి, ఆ బాధ నుండి మనల్ని విడిపించేవాడు. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ కూడా, ఈ అభిషేకు కూడా ఇక రాజును, ఎంతమంది ఆ యొక్క రాజ్యంలో ఉన్నప్పటికీ ఎంతమంది భార్యలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, సైన్యం ఎంతో ఉంది, కానీ వాళ్ళెవరు కూడా రాజును ఆదరించలేదు. ఈ చిన్నది మాత్రమే రాజును ఆదరించింది. ఆ విధంగా మన జీవితంలో మనకు కూడా కలిగిన శ్రమలు, బాధలు, దుఃఖం అన్నిట్లలో దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. ఎవరికి మనుషులకు చెప్పుకున్నా మనల్ని ఆదరించరు, ఎవరు మనల్ని దరికి చేర్చుకోరు. చివరికి తల్లిదండ్రులు కూడా మనల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా యెహోవా మనల్ని చేరదీసేవాడుగా ఉన్నాడు. ఇంకా మనము చూసుకున్నట్లయితే 1 రాజులు 1వ అధ్యాయంలో మనము ఈ స్త్రీ గురించి మనము చూసుకున్నట్లయితే, ఇంకా మనము ఈ కొరింథీ పత్రికలో ఒక్క మాట, కొరింథీ పత్రిక 2 కొరింథీ 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 5వ వచనంలో, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటంలో, లోపట భయంలో ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను. దీనులను ఆదరించే దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించనని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఎటుపోయినా శ్రమ, వెలుపట పోరాటాలు, లోపట భయములు, ఇలాంటి పరిస్థితులలో ఎటుపోయినా కూడా శ్రమలు, బాధలు, పోరాటాలు ఇవన్నీ కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉన్నాడు. అయినను దీనులను ఆదరించే దేవుడు, దీనులను ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నాడు. దీనుల ప్రార్థనను ఆయన అంగీకరించేవాడుగా ఉన్నాడు. దీన స్థితిలో మనం ఉన్నప్పుడు, దరిద్ర స్థితిలో మనం ఉన్నప్పుడు, మనము దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మనము చూసుకున్నట్లయితే ఇక రాజుల గ్రంథంలోనే 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనంలో, ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి, ఫస్ట్ చక్కనిది అనే దాని గురించి మనం చూసుకున్నాం. తర్వాత రాజును ఆదరించేదానిగా ఉంది. తర్వాత ఉపచారం చేయుచుండెను. చూడండి, రాజుకు ఉపచారం చేయుచుండేది. ఉపచారము ఎంతగానో రాజుకు ఆమె ఆదరించేదిగా ఉన్నది. తర్వాత ఆమె పరిచర్య చేస్తుంది, రాజుకు ఆమె పరిచర్య చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆదికాండంలో ఉపచారం చేసే దాని గురించి మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 40వ అధ్యాయము, ఆదికాండం 40వ అధ్యాయం 4వ వచనంలో, ఆ సేనాధిపతి వారిని ఏసేపు వశం చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. ఆదికాండం 40వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ
ఏసేపు చెరసాల్లో ఉంటాడు. ఆ సేనాధిపతి వారిని ఏసేపు వశం చేయగా ఏసేపు వశం చేసినాడు. ఆ యొక్క సేనాధిపతి చెరసాల్లో కూడా అతడు వారికి ఉపచారం చేసినాడు. ఆ విధంగా 1 రాజులు 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 1 రాజులు 19:21 చివర్లో ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇక్కడ ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 8:15 ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగిను. ఇక్కడ ఈ అభిషేకు కూడా రాజుకు ఏం చేస్తుంది? రాజుకు అభిషేకు ఉపచారం చేస్తుంది. ఇక్కడ ఏసేపు ఆ యొక్క చెరసాల్లో వాళ్ళకు ఉపచారం చేస్తూ వచ్చినాడు. ఏలియాకు ఉపచారం చేస్తూ వచ్చినాడు. ఇక్కడ ఇక స్త్రీకి జ్వరం వచ్చింది. పేతురు అత్తకు జ్వరం వచ్చింది. ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను 14వ వచనంలో యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగిను. ఈ విధంగా ఉపచారం గురించి మనము చూసుకున్నాం. ఎందరో ఉపచారం చేస్తూ వచ్చినారు జీవ గ్రంథంలో. ఇంకా మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 25వ అధ్యాయము 44వ వచనం. అందుకు వారును ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటైనను, దప్పిగొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమి. ఈ విధంగా ఉపచారము మనము చేయాలి. చివరిగా హెబ్రీ పత్రికలో మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 6:10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామంను బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం కూడా ఎట్లా ఉండాలి? ఉపచారం చేయవారుగా ఉండాలి. పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఇంతవరకు ఎంతోమందికి మనం ఉపచారం చేసింటాం, ఇంకా మనము చేయాలి. ఆ విధంగా ఉపచారం చేయటం బట్టి తన నామం బట్టి చూపిన ప్రేమను మనం చేసి ఆ పరిచర్యను దేవుడు మరచుటకు అన్యాయస్తుడు కాడు. మనకు ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు మనం చేసిన దానికి. ఆ విధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆ యొక్క చిన్నది ఏ విధంగా ఉందంటే ఇంకా 15వ వచనం 1 రాజులు కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునద్దకు వచ్చును. రాజు బహు వృద్ధుడైనందున షునేమిరాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను. ఇక్కడ మనకు కావాల్సిన అంశం అభిషగు రాజును కనిపెట్టుచుండెను. రాజు ఎంతగానో వృద్ధాపంలో ఉన్నాడు, ఆయనను కనిపెట్టుకొని ఉంది. మనం కూడా మన దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండే జీవితము మనం మెలుకోగలిగి కనిపెట్టుకొని ఉండాలా. ఎప్పుడొస్తాడో ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి మెలుకోగలిగి మనము కనిపెట్టుకొని ఉండాలా. మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయంలో లూకా సువార్త 12వ అధ్యాయము 40వ వచనము. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండాలి. మనము సిద్ధంగా ఉండాలా, కనిపెట్టుకొని ఉండాలా. దేవుని రాకడ ఇప్పుడు
తెలియదు. కనిపెట్టని దినములలో అనింది 46వ వచనంలో, 12:46లో. వాడు కనిపెట్టని దినములలో, ఎరుగని గడియలో. చూడండి, మనం ఎరుగని గడియలో, మనం కనిపెట్టని దినములలో ప్రభు రాకడ వస్తే అప్పుడు మనం ఎత్తబడి వారంగా ఉంటామా? ఇక్కడ ఈ అభిషగు రాజును కనిపెట్టుకొని ఉంది. మనము కూడా కనిపెట్టుకొని ఉండే జీవితము కలిగి ఉండాలి. ఇంకా మన మత్తయి సువార్తలో మనకు తెలిసిన వాక్య భాగమే 25వ అధ్యాయంలో 25:13. ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు గనక మెలకుగా ఉండుడి. ఆ గడియ ఎప్పుడు వస్తుందో, ఆ దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ 5 మంది కనిపెట్టుకొని ఉండారు. 5 మంది సిద్ధపడకుండా అజాగ్రత్తగా వాళ్ళు తీసుకుపోయిన నూనె అయిపోయింది. వాళ్ళు కొనేటోళ్ళ దగ్గరికి పోయేసరికి పెళ్లి కుమారుడు వచ్చినాడు. వాళ్ళు సిద్ధపడి ఉన్న వాళ్ళు వాళ్ళ దివిటీలు వెలుగుచున్నాయి. వాళ్ళ యొక్క దివిటీలలో నూనె ఉంది కాబట్టి వాళ్ళ దివిటీలు వెలుగుచున్నాయి. పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు కూడా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. మనకు తెలియదు ఆ దినం ఎప్పుడు వస్తుందో, ఆ గడి ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక, ప్రభు రాకడ ఎప్పుడు, ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక మనము నిద్రపోకుండా, నిద్రామత్తులంగా కాకుండా మెలకుగా మనము ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ ఈ స్త్రీలు 5 మంది కనిపెట్టుకొని ఉండారు. వాళ్ళు ప్రభు పెళ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడని వాళ్ళు కనిపెట్టుకొని ఆ దివిటీలలో నూనె ఉంచుకొని కనిపెట్టుకొని ఉండారు. కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళు ఆ పెళ్లి కుమారుతో పాటు వెళ్ళినారు, లోపలికి పోయినారు. ఆ విధంగా ఇక షునేమి అభిషగు కనిపెట్టుకొని ఉంది. ఇక రాజు దగ్గరే ఆమె కనిపెట్టుకొని ఉంది. ఇంకా మనము చూసుకున్నట్లయితే 1 కొరింథీ 16వ అధ్యాయంలో 16:13 1 కొరింథీ మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులై ఉండుడి. మనము మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఆయన రాకడ వచ్చేంత వరకు, మనం ఈ భూమి మీద ఈ లోకంను విడిచి వెళ్ళిపోయేంత వరకు కూడా మన యొక్క విశ్వాసము సన్నగిల్లిపోకూడదు. మన యొక్క విశ్వాసము అవిశ్వాసంగా మనము ఉండకూడదు. మొదట ఉన్నటువంటి విశ్వాసము, ఆ యొక్క ఆత్మీయత మనము కోల్పోకూడదు, కనిపెట్టుకొని ఉండాలి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక ఇక అభిషగు రాజును కనిపెట్టుకొని ఉంది. ఆ విధంగా మనం కూడా మన దేవుని కొరకు మనము కనిపెట్టుకొని మన కుటుంబాన్ని మనము సిద్ధపరచుకొని దేవుని రాకడలో మనము ఎత్తబడి వారంగా ఉండాలి. మనం ఎంత ప్రతిదినము మందిరానికి వచ్చి ప్రతి కూడికలకి అన్నిట్లోకి వచ్చినా కూడా తీరా దేవుని రాకడ సమయంలో, ఆయన వచ్చే సమయంలో మనం విడువబడితే మనకి ఎంతో శ్రమ, వేదన, దుఃఖం ఉంటుంది. కాబట్టి ఆయన రాకడ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనము అభిషేకులో మనము నేర్చుకునే విషయాలు, మొదటగా ఏ విషయం అంటే ఈ చిన్నది బహు చక్కనిది. అంటే ఇక భౌతికమైన అందము, సౌందర్యం ఇవన్నీ కూడా వ్యర్థము. ఆత్మీయమైన సౌందర్యం మనము కలిగి ఉండాలి. బయట యొక్క వెలుపటి అలంకరణం కాకుండా మనము ఆత్మీయంగా మనము అలంకరించుకునే వారంగా ఉండాలి. ఆత్మీయతను కలిగి ఉండాలి. మనము ఆ విధంగా మనము సత్క్రియల చేత మనము అలంకరించుకోవాలి. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, వీటన్నిటిలోనూ మనము మన యొక్క ఆత్మీయత స్థితిని మనము పెంపొందించుకోవాలి, భౌతికమైన సౌందర్యం కాకుండా. ఆ విధంగా రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆదరించే స్త్రీగా ఉంది. ఇక్కడ ఈ చిన్నది రాజును ఆదరిస్తుంది. దేవుడు మన శ్రమల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో మనల్ని ఆదరించి, దేవుడిగా ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మలను ఆదరిస్తానంటున్నాడు. ఇంకా తల్లిదండ్రులు విడిచిన యెహోవా చేరదీయును. మన బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, మన ద్వారా మేలు పొందిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మనకు శ్రమలు వచ్చినప్పుడు, దుఃఖం, బాధ, వేదనలో మన పరిస్థితి చాలా బాగలేని స్థితిలో ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళ దగ్గరికి మనం పోతే ఎవ్వరు కూడా మనల్ని ఆదరించరు. కానీ దేవుడే మనల్ని ఆదరించి, దేవుడు యెషయా 66:13 ఉన్నట్లు ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. మన దేవుడే మనల్ని ఆదరించే దేవుడు. ఇంకా
ఉపచారం చేయుచుండెను. ఉపచారం చిన్నవారితైనా పెద్దవారితైనా ఎలాంటి వారితైనా దేవుడు పరిచర్య చేయించుకుంటాడు, ఉపచారము చేయించుకుంటాడు. ఒక ఆయన అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ వచ్చిన జనాలందరూ కూడా ఆకలిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక చిన్న వాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు, ఇదంతా మనకు తెలిసిన వాక్యమే. ఆ చిన్న వాని ద్వారా కూడా 5,000 మందికి భోజనము సిద్ధపరుస్తారు. ఆ విధంగా చిన్నవారమైనా పెద్దవారమైనా ఎలాంటి వారమైనా కూడా దేవుని యొక్క పరిచర్యకు దేవుడు మనలందరినీ కూడా వాడుకుంటాడు. చివరిగా ఇక కనిపెట్టుకునే జీవితం. ఆ యొక్క చిన్నది అభిషగు రాజును కనిపెట్టుకొనింది. కాబట్టి మనం కూడా ఈ లోకం ఎప్పుడు విడుస్తామో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మనము మెలకువగా ఉండి ఆయన రాకడ కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. మన జీవితము ఎంత కాలమో మనకు తెలియదు, నీటి బుడగ లాంటిది మన జీవితం. కాబట్టి ఎప్పుడు మరణిస్తామో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపోతామో, ఏ సమయంలో మరణం వస్తుందో మనకు తెలియదు. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి, ఆయన రాకడకు ఎత్తబడే వారంగా ఉండాలి. మన మొక్కలమే ఆ యొక్క పరలోక రాజ్యంలో చేరితే సరిపోదు. మన కుటుంబం, మనకు ఇచ్చిన బిడ్డలను, భర్తను, వాళ్ళందరినీ కూడా మనం దేవుని రాజ్యంలో చేర్చువారంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము నిందారహితంగా ఉండి ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన రాకడ ఎప్పుడు వచ్చినా కూడా మనము ఎత్తబడి వారంగా ఉంటాం. ఎప్పుడో స్థాయిలో అని నిర్లక్ష్యంగా ఉంటే ఆయన రాకడ వచ్చిందనుకో, విడవబడినప్పుడు మనము బహు శ్రమల పాలవుతాం, నిత్యాగ్నికి మనము వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇది నా అభిషేక్ ద్వారా దేవుడు మనతో మాట్లాడిన యొక్క లేఖన భాగంను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి, వారం వారము ప్రార్థన